పాకిస్తాన్ యుద్ధ వాతావరణం పట్ల మీరు ఏమంటారు? గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొన్ని యాప్స్ మనకి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ చాలా వరకు చాలా మందికి యాప్స్ని ఎలా యూజ్ చేయాలన్నది చాలా వరకు తెలియదు సార్ కొంతమందికి. ఒకవేళ మనం ఆ యాప్స్ని యూజ్ చేసుకోవాలంటే అసలు మనం ఏం చేయాలి, ఎలా చేయాలని? ఒక్కొక్క యాప్ ఒక్కొక్క డిఫరెంట్ వర్షన్లో ఉంటుంది. అది పబ్లిక్ యాక్సెస్ ఉన్నది, పబ్లిక్ యూజ్ ఉన్నది అయితే తప్పకుండా అలాగే డిజిటల్ అరెస్టుల గురించి కూడా మనం వింటూ ఉన్నామండి. మనకి కాల్ వస్తుంది, వచ్చినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు దీనివల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాము. అసలు అంటే ప్రాక్టికల్గా కాకుండా ఫిజికల్గా కాకుండా డిజిటల్ అరెస్ట్ అనేది వింటున్నాం. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి సార్? सर आप फ्रॉम न्यू दिल्ली सीबीआई। अरे सर हेलो सर। अरे सर बंद कर लिया आपने सर। मैं बोल रहा हूँ ये जो नंबर 9891 और इस नंबर को पाया गया है इलीगल एक्टिविटी। राइट नाउ यू आर द सस्पेक्ट। ఎందుకంటే ఈ బెట్టింగ్స్ అని ఇట్లాంటి యాప్స్ వీటి వల్ల ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూస్తున్నాం కదా సార్. దానివల్ల ఫ్యామిలీస్ మొత్తం సఫర్ అవుతున్నాయి, వాళ్ళ లైఫ్స్ మొత్తం స్పాయిల్ అయిపోతున్నాయి. వాళ్ళని కూడా మీరు అంటే ఎట్లా తీసుకోవాలని చెప్తారు? ఎలాంటి కేరింగ్ ఉండాలి, ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? పేరెంట్స్, ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్, లెక్చరర్స్, యాజ్ ఏ హోల్ సొసైటీగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి వాళ్ళు ఎవరి లెవెల్లో వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఒకళ్ళు తప్పు చేస్తుంటే మిగతా పక్కన ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ సార్? జనరల్గా ఏంటంటే బయటికి చూసేదే మాత్రమే పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంది. ఇది బాగుంటుంది, ఇది హీరో లాగా ఉంటుంది అని. రిస్కీ కూడా ఉంటుంది. ఇటు ఎక్స్ట్రీమిస్ట్ పాయింట్ ఆఫ్లో కానీ, టెర్రరిస్ట్ యాక్టివిటీలో కానీ, ఇటు బందోబస్తు విషయంలో కానీ ఒకసారి మన ఫ్యామిలీతో గడపలేని సందర్భాలు ఉంటాయి, ఫెస్టివల్స్ చేసుకోలేని సందర్భాలు ఉంటాయి. ఇట్లాంటి ఆడ్ అవర్స్ ఉంటాయి కాబట్టి అదే కొంచెం కఠినంగా ఉంటుంది తప్ప